జగన్ని దెబ్బ మీద దెబ్బ కొట్టేటటువంటి ఎత్తుగడ వేస్తున్నటువంటి చంద్రబాబు గారు రాజ్యసభ విషయంలో ఏం చేస్తారు? ఆ మధ్యన అయితే జ్యోతి రాసిన దాని ప్రకారం, అంటే తెలుగుదేశం విషయంలో జ్యోతి రాసేది నిజమవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు రాసిన ప్రకారం అయితే కనుక రాజ్యసభకు ఒక అభ్యర్థిని పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు, ఇద్దరు ముగ్గురికి రెడీలో ఉన్నారు అన్నటువంటిది కూడా. దాదాపుగా ఒక 25-30 మంది ఎమ్మెల్యేలకి డబ్బులు ఇచ్చి కొనాల్సి ఉంటుంది. అందులో ఇప్పుడు అసమ్మతులు అసంతృప్తులు వైసీపీలో ఉన్నారు కాబట్టి కొంతమంది తెలుగుదేశం వైపుకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి అటుకి అన్నటువంటిది చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది. మార్చిలో కాదు ఎన్నికలు, ఫిబ్రవరి 27 కల్లా ఎన్నికలు జరిగిపోతున్నాయి. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు. ఫిబ్రవరి 27 కల్లా జరగబోతున్నాయి. మనకి టోటల్గా 15 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వేమిరెడ్డి, అట్లాగే సీఎం రమేష్, కనకమేడల వీళ్ళ ముగ్గురు టైం అయిపోతుంది ఫిబ్రవరితో, కాబట్టి వాళ్ళ ముగ్గురు ప్లేస్లో. అదే సందర్భంలో తెలంగాణలో కూడా లింగయ్య, సంతోషు, తర్వాత మొత్తం ముగ్గురు, అక్కడ కూడా రవిచంద్ర, వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి టైం అయిపోతుంది. కాబట్టి అక్కడ ఒక ముగ్గురికి సంబంధించి, అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. సరే, తెలంగాణలో వచ్చేటప్పటికి కొంత పోటీ కూడా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఒకళ్ళని పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీనే ఇద్దరిని పంపించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. అక్కడ రాజకీయం అక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి వాస్తవానికి ఇప్పుడున్నటువంటి బలం ప్రకారం అయితే సాధ్యం కాదు. అందుకనే కదా ఇంకా ఉన్న రాజీనామాలు ఇవన్నీ ఆమోదింపజేయడాలు ఇట్లాంటి కథల దాకా వస్తుంది. ఈ దశలో జగన్ కాపాడుకోగలుగుతాడా? మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లాగా అవుతుందా రాజ్యసభ, లేకపోతే కాపాడుకోగలుగుతాడా చూడాల్సి ఉంది.